సార్ నమస్తే అండి. నా పేరు పొలుమూరి గురునాథరావు, రజిక సాధికార కమిటీ కన్వీనర్, విశాఖ జిల్లా పార్లమెంట్. ఈరోజు సమావేశం ఉద్దేశం ఏంటంటే, నిన్న మంగళగిరిలో రజిక ఆత్మగౌరవ సభ అని, రజికలో ఒకే కులం ఒకే బ్యానర్ కింద పెడతామని చెప్పేసి ఆ మీటింగ్లో తెలుగుదేశం పార్టీని విమర్శించడమే దృష్టితో పెట్టారని దీంతో ఖండించడానికి ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సమావేశానికి రజిక మాజీ చైర్మన్, ఫెడరేషన్ చైర్మన్ శ్రీ రాజమండ్రి నారాయణ గారు, మా రజిక సాధికార కమిటీ సభ్యులు హాజరయ్యారండి. పార్టీకి రజికలకే కాదండి, బీసీలకి పేటెంట్ హక్కు ఎవరికైనా ఉందంటే ఓన్లీ తెలుగుదేశం పార్టీకే ఉందండి. ఎందుకంటే 82వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ పెట్టిన కాడి నుంచి మా రజకులకి ముఖ్యంగా ఏవైనా సరే మా గడ్డ పోరంబోకు భూములన్నీ అన్యాక్రాంతమైనవి ఉన్న భూములైనా సరే మా రజకులు కల్పించిందంటే తెలుగుదేశం పార్టీ అనండి. ఇవాళ ఈ 4 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం వచ్చి ఉన్న భూముల్ని మా అన్యాక్రాంతం చేసేసి వాళ్ళు ఆక్రమిస్తున్నారండి. అటువంటిది వాళ్ళు ఏమి చెప్పకుండా నిన్న వేణు గారు రాష్ట్ర మంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేశారని ఆయన చాలా విమర్శించారు. దాన్ని మేము తీవ్రంగా విమర్శిస్తున్నామండి. ఎందుకంటే రజికలకి చైర్మన్ ఇచ్చారు, నిధి కానీ విధి కానీ ఏమీ లేదు, ఒక కుర్చీ కూడా లేదు. రజిక చైర్మన్కి డైరెక్టర్లు వేశారు. ఒక్క రోజు కూడా ఈ యొక్క 4 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు పదవీ కాలం గడిచిందండి. 2 సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా ఒక్క మీటింగ్ కూడా పెట్టలేదు. డైరెక్ట్ మా రజికలకి ఎవరికి కూడా ఒక్క రూపాయి ఇది రాలేదండి. పాత రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వంలో ఆదరణ పథకం కింద ప్రతి రజికకి అర్హుడు ఉన్న రజిక అందరికీ కూడా చాలా ఈ వాషింగ్ మెషిన్సే కానీ ఇస్త్రీపెట్టలే కానీ అన్నీ కల్పించారండి. మిగతా విషయాలన్నీ మా ఫెడరేషన్ చైర్మన్ గారు వారు ఎందుకంటే అన్ని విషయాల్లోని రాష్ట్ర ప్రభుత్వంతో ప్రత్యక్షంగా పర్యవేక్షణలో ఉన్నారు కాబట్టి రాజమండ్రి నారాయణ గారు ఈ యొక్క మిగతా విషయాలన్నీ కూలంకషంగా మాట్లాడతారని తెలియజేస్తున్నానండి. నమస్కారం. ఈరోజు మా పార్లమెంట్ కన్వీనర్ గురునాథరావు గారు చెప్పినట్లు ఆయన నిన్న గుంటూరులో మంగళగిరిలో రజిక నాయకులు కొంతమంది ఐక్య వేదిక పేరు మీద సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశానికి వాళ్ళు రాష్ట్రం అంతా తిరిగి రాజకీయ పార్టీలకి అతీతంగా పెడుతున్నామని చెప్పి జనాలను తరలించే ప్రయత్నం చేశారు. అయినప్పుడు కూడా వాళ్ళు నన్ను ఫెయిల్యూర్ అయ్యారు. అదంతా జనాలు నమ్మలేదు వాళ్ళ మాటలు. అయితే ఆ వేదికపై ఉన్నది ఎవరంటే వైసీపీ నాయకులు, వైసీపీ మంత్రి గారు, తర్వాత కొంతమంది వైసీపీలో ఉన్న నాయకులు అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకొని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని గతంలో మోసం చేశారు, మాట తప్పారని కొన్ని మాటలు చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు రజకులకి 45 సంవత్సరాలకి పింఛన్ ఇస్తానని చెప్పారు, ఆ మాట తప్పారు, మోసం చేశారని వాళ్ళు మాట్లాడడం జరిగింది. అది ఏ సందర్భంలో జరిగింది, ఏం చెప్పారన్నది ఆ రోజు ఉన్న నాయకులకి అవన్నీ తెలుసు, రజక సంఘాల్లో ఉన్న నాయకులకి. మరి ఈరోజు వైసీపీ నాయకులు మంత్రులు ఏమీ తెలియకుండా నన్ను వేదిక మీద వచ్చి రజకులు బీసీలుగా మేము గుర్తించాం, రజకులకి అనేక సంక్షేమ పథకాలు అందించామని చెప్పడం చాలా బాధాకరమైన. మేము వైసీపీ నాయకులు కానీ వైసీపీలో ఉన్న రజక సంఘ నాయకులు కానీ నేను షూట్గా ఒక క్వశ్చన్ వేస్తున్నాం. ఇవాళ పాలక మండలి పెట్టి రజిక కార్పొరేషన్ ద్వారా పాలక మండలి పెట్టి 3.5 సంవత్సరాలు అవుతుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసి 4.5 సంవత్సరాలు అయ్యింది. ఏ రోజైనా ₹1 ఫెడరేషన్కి, రజిక ఫెడరేషన్కి నిధులు విడుదల చేశారా? అదేవిధంగా డోబీఘాట్ల నిర్మాణానికి ఏమైనా బడ్జెట్లో కేటాయింపులు పెట్టారా? ఏమైనా రజకులకి పనిముట్లు ఏమైనా ఇచ్చారా? మరి మీరు మీటింగ్ పెట్టుకునేటప్పుడు మీ ప్రభుత్వంలో మీ వైసీపీ నాయకులు మీటింగ్ పెట్టేటప్పుడు మీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి. ఎందుకండి తెలుగుదేశం ఏం చేసింది రజకులకి అనేది. అదేవిధంగా మరి ప్రతి సంవత్సరం గత అనేక వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ ముందున్న ప్రభుత్వాలు మాకేదో 30 కోట్లు అలాగే ఇచ్చేది కార్పొరేషన్కి, ఫెడరేషన్కి. కానీ
ఆర్థిక మంత్రి వర్యులు మేమంతా ప్రతిపాదన తీసుకెళ్ళి అడిగినప్పుడు 70 కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చేందుకు బడ్జెట్లో కేటాయింపు చూపించారు. 22 కోట్లు డోబికర్ నిర్మాణం కేటాయింపు చూపించారు. మరి ఈ ప్రభుత్వం 4.5 సంవత్సరాల్లో ఏ సంవత్సరంలో ఎంత బడ్జెట్ ఇచ్చారో మీరు చెప్పగలరా? మీ ఫైల్ పట్టుకొని రాగలరా? ఏ సెంటర్కైనా నేను వచ్చి మాట్లాడడానికి సిద్ధం. ఆ రోజు చైర్మన్గా ఉన్నాను కాబట్టి. మరి మీరు ఈరోజు చంద్రబాబు నాయుడిని బాధ్యత చేసి తెలుగుదేశం పార్టీని తప్పు చేయాలనుకోవడం అది తప్పు కదా. మీరు వైసీపీ నాయకులతో మాట్లాడేటప్పుడు వైసీపీ నాయకులు ఏం చెప్పారు, మీకు ఏ హామీలు ఇచ్చారు, ఏం చేస్తారో మీరు మాట్లాడుకోవాలి. రజిక కార్పొరేషన్ డైరెక్టర్ చైర్మన్లకి మీకు అవగాహన ఉందా? మరి రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎందుకు మీటింగ్ పెట్టించలేకపోయారు? అందుకు మీరు బడ్జెట్ కేటాయించలేదు కాబట్టి జిల్లాలో కలెక్టర్లో మీటింగ్ ఏర్పాటు చేయలేకపోయారు. అందుకనే రజకుల అభివృద్ధి సంక్షేమం కుంటుపడింది. అది మాట్లాడడం మానేసి ప్రతిదానికి చంద్రబాబు నాయుడిని, ఈ వైసీపీ పార్టీకి ఒక చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కనిపిస్తుందా? లేదా తెలుగుదేశం పార్టీలో ఉన్న రాజకీయ నాయకుల మీద కామెంట్ పెడతారా? ఇది తప్పు. మీరు తీసుకున్న నిర్ణయాలు తప్పు. మరి ఇలా రజకుల మీద అనేక దాడులు జరిగాయి. లోకేష్ గారి పాదయాత్రలో అక్కడ మన కాళహస్తి దగ్గర ఆమె మా మహిళా సోదరమణి మునమ్మ గారు టీఫిన్ కొట్టు తీసిస్తారే. ఆ రోజు అక్కడున్న వైసీపీలో ఉన్న రాజకీయ నాయకులు ఏం చేశారండి? ఈరోజు అండి బాతువా, ఈరోజు కూడా స్టిల్ టుడే అక్కడున్న రజకుల్ని గ్రామ పరిష్కరణ చేస్తే మీ ప్రభుత్వం అక్కడ ఆ ఊరు ఉన్న జనాల మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారండి? మేము దీని మీద పూర్తిగా ఖండిస్తున్నామండి. మరి ఈరోజు మీకు ఇంకొకటి కూడా చెప్తున్నామండి. గతంలో ఈ బడ్జెట్ కేటాయింపే కాకుండా ఆదరణ స్కీమ్లో మిషనరీస్ ఇచ్చాం, ఇస్త్రీపెట్టెలు ఇచ్చాం, వాళ్ళకి ఏం కావాలో సైకిళ్ళు ఇచ్చాం, అనేక పనిముట్లు ఇచ్చామండి, కరెంటు సబ్సిడీ ఇచ్చాం. అలాగే రజకులకు ఉన్న 343 జియో మీద ఆ రోజు పంచాయతీరాజ్ మంత్రి గారు నారా లోకేష్ గారు దానికి టాప్ ప్రయారిటీ ఇచ్చి జియోలో ఏముందో అది ఇంప్లిమెంట్ చేయమని అధికారులకి మెమో రూపంలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. మరి ఇవన్నీ ఈ 4.5 సంవత్సరాల్లో ఈ రజక కార్పొరేషన్, వైసీపీలో ఉన్న రజక కార్పొరేషన్ ఏ రోజైనా అడిగారా? ఏ జిల్లాలోనైనా మీటింగ్ పెట్టారా? రజకులకి ప్రతి 3 నెలలకు అవుతుంది రజకుల సంక్షేమం అభివృద్ధి మీద మీటింగ్ పెట్టాలి. కలెక్టర్ అధ్యక్షతలో ప్రతి జిల్లాలో మీటింగ్ పెట్టాలి. దాని మీద మీకు కనీసం అవగాహన ఉందా? రాజకీయ నాయకులారా, రిజర్వేషన్ అడిగితే ఏం చెప్పారండి? నెల్లూరు ప్రాంతంలో ఒక వైసీపీ రాజకీయ నాయకుడిగా అడిగితే నేను ఎస్సీలో చేర్చే నేను చేయలేను, మీకు ఒక ఎమ్మెల్సీ ఇస్తానన్నారు. మరి దాని మీద వైసీపీ నాయకులు స్పందించాలి కదా. మరి అక్కడున్న రాజకీయ నాయకులు మీరు నాకు ఎందుకు ఎమ్మెల్సీ ఇవ్వలేదని అక్కడ అడగాలి కదా పార్టీకి. తెలుగుదేశం పార్టీ ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు, ఎస్సీ ఇష్యూ మీద ఒక కమిటీ వేశారు, 25 లక్షల రూపాయలు ఆ కమిటీ ఖర్చుల నిమిత్తం కేటాయించారు. మరి 3 ప్రాంతాలు తిరిగారు. ఇలా టైం అయిపోయి ప్రభుత్వం అది మళ్ళీ పోయింది కాబట్టి వాళ్ళు అది ఆగిపోయింది. దాన్ని కంటిన్యూ మీ పార్టీ ఎందుకు చేయలేదు? తప్పులన్నీ మీ దగ్గర పెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం, తెలుగుదేశం పార్టీని విమర్శించడం అంటే ఇది రైట్ కాదు. మీరు పార్టీలకు అతీతంగా మీటింగ్ అన్నారు. నిన్న మీ పార్టీలో ఎవరైనా ఉన్నారు? వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ మంత్రే కదా ఇచ్చేది. మేము నిజంగా తెలుగుదేశం ఏమైనా చేస్తే ఇది చేయలేదు, ఇది చెప్పిందని చెప్పాలి. మేము ఇవాళ నేరుగా చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ గతంలో ఏం చేసిందో. నేను ఒక కార్పొరేషన్ చైర్మన్గా అనేక కార్యక్రమాల్లో జియోలు ఇవ్వడంలో కానీ, నిధులు టారిఫ్ పెంచడం కానీ, ఇవన్నిట్లో కూడా నేను దగ్గరగా ఉండి సెక్రటరియట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఫైల్ రన్ చేసి ఆ జియోలు ఇచ్చాం, అనేక జియోలు ఇచ్చాం. గత ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో ఫస్ట్ 15-16 బడ్జెట్ సమావేశాలు, అప్పుడు కొత్తగా రాష్ట్రం విడిపోయి లోటు బడ్జెట్లో ప్రభుత్వం స్థాపించేటప్పుడు ఆ రోజు బడ్జెట్లో కేటాయింపులు పెట్టకపోయినా 36 కోట్ల రూపాయలు రజక ఫెడరేషన్ తరఫున ఖర్చు పెట్టాము మేము. తర్వాత నెక్స్ట్ నుండి ప్రతి సంవత్సరం డోబీ ఘాట్లు కానీ 22 కోట్లు రిపేర్లు కానివ్వండి,
మరి ఫెన్సింగ్ వేసుకోవడానికి కానీ కొత్త డోబీ కానీ నిర్మాణం కానీ 5 లక్షలు ఉన్న దాన్ని మేము 10 లక్షలకు పెంచి జియో ఇచ్చామండి. ఏ జియోలను ఇచ్చారా? ఎక్కడ గవర్నమెంట్ ఎక్కడన్నా మేనిఫెస్టోలో గతంలో తెలుగుదేశం పార్టీలో మీటింగ్లు పెట్టారా? మీరు ఊహించుకొని మాట్లాడితే కాదని. ముఖ్యంగా మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు. నా పేరు చీపురుపల్లి వెంకట సత్య స్వరూప్ అండి. నేను విశాఖ పార్లమెంట్ యూత్ కోఆప్షన్ యూత్ కన్వీనర్గా తెలుగుదేశం పార్టీ నియమించిందండి. అలాగే నేను ముఖ్యంగా తెలియజేయండి ఏమనగా, ఈ జగన్ రెడ్డి పరిపాలనలో రజకులకు రొగేది ఏమీ లేదండి. అన్ని అవమానాలు, దాడులు తప్పించి ఈ 4.5 సంవత్సరాలు అభివృద్ధి ఏమి లేదండి. ఈయన ఏదో సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తే జీవితం అంతా గడిచిపోయింది అనుకుంటున్నాడు. గత గవర్నమెంట్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారితో మొదలుపెట్టుకొని మన చంద్రబాబు నాయుడు సీఎం గారు ఉన్నంత వరకు రజకులకు మేలే జరిగింది, కానీ అన్యాయం ఎక్కడ జరగలేదండి. సబ్సిడీ లోన్లే కానీ, ఒక కారులే కానివ్వండి, కారు నడుపుకునేవాడికి కారు, సామాన్ నడుపుకునేవాడికి సామాన్ సెట్లు అన్ని రకాలుగా బడ్జెట్లో అన్ని కేటాయించారు. అలాగే ఈ 4.5 సంవత్సరాల్లో దాళ్ళు ఇన్ని కాదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీలో ఉన్న పార్టీలో రజక నాయకులుగా చెప్పుకున్న సన్నాసులకు నేను చెప్తున్నానండి. మొన్న బాత్వాలో ఇప్పుడు ఇస్తున్న 500 రూపాయలు చాలట్లేదు, 1000 రూపాయలు పెంచండి అన్నందుకు వాళ్ళు గ్రామ బహిష్కరణ చేశారండి వాళ్ళందరినీ. అలాగే గుంటూరులో గుడివాడలో ఉన్న రజక స్థలంలో కళ్యాణ మండపం ఉన్నదాన్ని వీళ్ళు సచివాలయంగా మారుస్తున్నారని ఒక పెద్ద మనిషిని కలిసి వెళ్ళినందుకు రజక లంజా కూడా కానీ తిట్టారండి. అప్పుడు ఈ రజకులకు కనిపించలేదండి. అలాగే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి రజకుల మీద అవగాహన లేక ఏదో చిన్న మాట అన్నదని మొన్న ఏ మీటింగ్ అయితే పెట్టాడో అంజబాబు అని సన్నాసి, అది రజకుడు కాదండి. అసలు రజకుడు అయితే అన్నింటి మీద వాడు స్పందిస్తాడు. ఈ సన్నాసికి ఏం కనిపించదు. 4.5 సంవత్సరాలకి 3 సంవత్సరాలకు వచ్చి ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీ కొమ్ము కాస్తున్న వైఎస్ఆర్సీపీలో ఉన్న రజక నాయకులు, అలాగే రజక సన్నాసులకు చెప్తున్నాం అండి ఈ మీడియా పరంగా, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి భజన మానేసి రజకుల కోసం ఏం చేశామని చెప్తే అది మేము చాలా సంతోషిస్తామండి. ఏ దాన్ని వీళ్ళు విమర్శించరు. వీళ్ళు ఎవడేమి రజక లంజా కొడుకుని తిట్టపడు, రజకుల్ని ఆడవాళ్ళని దూషించినా ఈ రజకులకే కనిపిస్తుంది. వీళ్ళు ఒక్కటే తెలుసు, రజకులకు అభివృద్ధి చేయాలన్న ఆలోచన కానీ, రజకులు ఏదో మెరుగుపరచాలని. మన మీటింగ్ పెట్టారండి. మీటింగ్లో పెట్టి ఏం చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారిని ఓన్లీ తెలుగుదేశం పార్టీని మాత్రమే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు తప్పించి రజకులకు మనం ఏం చేసాం, పార్టీలకు అతీతంగా మీటింగ్ పెడుతున్నాడు అంజబాబు. పార్టీలకు అతీతం కాదు, ఓన్లీ వైఎస్ఆర్ భజన. బీసీ మినిస్టర్ కూడా ఏం మాట్లాడుతున్నాడు, రజకులకు ఏదో చేశానని చెప్తున్నాడు. ఏమి చేయలేదని సోనియం. రజకులకి 10,000 రూపాయలు మాత్రమే ఈ గవర్నమెంట్లో వచ్చింది తప్పించి రజకుడు ఎక్కడ అభివృద్ధి చెందలేదు. అలాగే రేపు రానున్న గవర్నమెంట్ టీడీపీ అండి. జనమంతా మా రజక కులం అంటేనే టీడీపీ 99% కట్టుబడి ఉంటుందండి. ఉన్న కొర ఉంటే ఇలాంటి అంజబాబు లాంటి సన్నాసులతో పాటు కొంతమంది సన్నాసులు కలిసి వైఎస్ఆర్ భజన చేస్తున్నారు. భజన మానుకోమని చెప్తున్నామండి మీడియా ముఖ్యంగా. తెలిసి వచ్చాక బాబు గారు వచ్చాక అన్ని విధాలుగా తెలుగుదేశానికి ఎన్నో రూపాలుగా మాకు కార్యక్రమాలు చేసి పెట్టారు. మేము ఈరోజు రజక కాలనీలో మేము ఉన్నామంటే ఒక సింపుల్గా 45 కుటుంబాలకి ఇండివిజువల్ హౌస్ల కింద ఆ రోజు బాబు గారు పట్టాలు ఇచ్చి మాకు ఓన్గా ఈరోజు 2 ఫ్లోర్ 3 ఫ్లోర్లు ఇల్లు కట్టుకునే అవకాశాలు కూడా సిటీలోనే మాకు కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వమే. అలాగే మాకు బండ్లలో కానీ ఈ డోబీ కోన్లు కానీ ఇలాంటి కార్యక్రమాలు కూడా చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాక 4.5లో ఒక్క డోబీ కోన్లు కానీ ఎక్కడైనా ఏదైనా మాకు బడ్జెట్ రిపోర్ వరకు కానీ ఏదైనా బడ్జెట్ రిలీజ్ చేసింది అనేది పాపం లేదు. మాకు వేసిన చైర్మన్ గారికి మా ఫెడరేషన్కి రజక చైర్మన్ వేశారు. ఇప్పటికి ఈ రోజుకి అతను ఎక్కడా కూడా ఒక జిల్లాలో కూడా మీటింగ్ పెట్టి మా సమస్యలు ఏంటి కానీ రజకుల తాలూకా ఇబ్బందులు ఏంటి అనేది ఇప్పుడు దాకా నాయకుడు ఎక్కడ మాకు కనబడలేదు. పార్టీ పరంగా ఉండడం కాదండి, కులపరంగా కూడా రజకుల్ని ప్రతి కష్ట సుఖాలు తెలుసుకోవాలా. ఏ పార్టీలో ఉన్నావు కాదు, కులాన్ని తప్పుడు తోవలు పట్టించి పార్టీల్లోకి లాగి ఇబ్బంది పెట్టే కార్యక్రమం అయితే ఇది మొన్న చేసిన కార్యక్రమం అదే అలవాటు అయిపోయింది. ఇలాగ కులాల్లోనే విభేదాలు చేసి ఒక 20 మంది గ్రూప్ ఉన్నారంటే దాంట్లో ఒక మనిషిని మధ్యలో పెట్టి ఇటు 10 మంది అటు 10 మంది విడదీసి రాజకీయం చేసి ఓట్లు దండే కార్యక్రమం మళ్ళీ మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ అవకాశం అయితే రజక సోదరులు ఎవరు ఇచ్చే దాంట్లో లేరు. 99% కూడా రజకులందరూ టీడీపీకే పనిచేస్తారు. ఖచ్చితంగా
నెక్స్ట్ ప్రభుత్వం రూలింగ్కి వచ్చి మళ్ళీ బాబు గారు మాకు సీఎంగా మేము చూస్తామని రజీ సోదరులుగా కోరుకుంటున్నాం. మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించింది తెలుగుదేశం పార్టీయే కాబట్టి మేము తెలుగుదేశంకి ఎప్పుడు కూడా కట్టుబడే ఉంటాం.